యేసుక్రీస్తు రక్తములో కడగబడ్డాం గనక ఆ రొట్టె ఆ ద్రాక్షరసం తీసుకున్న వాడు యందు దేవుడు ఉంటాడు. చూడండి, దేవుడందు వాడు ఉంటాడు. అది ఇక్కడ వాక్యం. హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది 2 వారాలకు కూడా ప్రార్థన బల తీసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది మార్చి వారం తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి నువ్వే తీర్మానం చేసుకుంటావు, తీర్మానం చేసుకో. వారం ఇరుస్తావా, లేకపోతే నెలకి ఇరుస్తావా, సంవత్సరానికి ఇరుస్తావా, తీర్మానం చేసుకో. నాకు తెలియదు. కానీ నేను ఒకటి చెబుతాను, నువ్వు గనక ప్రతి వారం యేసుక్రీస్తు రక్తంలో ఆయన రక్తంలో నువ్వు పాలు పొంది ఆయన శరీరం ఆయన రక్తం తీసుకుంటే ఆ వారం వల్ల నీతో పాటు దేవుడు ఉంటాడు. అందరూ సభ్యులు కొడదాం. హల్లెలూయా. ఆ వారం వల్ల నీతో పాటు ఉంటాడు, నీతోటే నీ యొద్దనే ఉంటాడు. కానీ తీసుకోపోతే అన్నాడు అక్కడ, నా శరీరం నా రక్తం తీసుకున్నవాడు యొద్ద నేను ఉంటాను, అది తీసుకునే దగ్గర నేను ఎట్టుంటాను? ఎట్టుంటాడండి చెప్పండి, ఉంటాడా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చాలామంది రోగాలు వచ్చినప్పుడు ఏసయ్యా అని ఏడుతుంటారు. హల్లెలూయా. చెప్పండి, ఇడిగా గుర్తురాడా? చెప్పండి, బాధ వచ్చినా, రోగం వచ్చినా, కష్టం వచ్చినా యేసు ప్రభుని విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. యేసుని విడిచిపెట్టకూడదు. మనం చుట్టాలు వచ్చారని కొంతమంది ఇళ్ళ కాడ ఉంటారు. ఎవరో ఏదైనా ఊరిలో ఎవరైనా కబురు చేతి వెళ్తుంటారు. కానీ అది మనలో దేవుడు శరీరము ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన రొట్టె ఆయన ద్రాక్షరసం తీసుకున్నాక మనం బయటికి వెళ్ళాలి. అప్పుడు ఆ వారం వల్ల దేవుడు నీకు కాపాడుతాడు, నీకు తోడై ఉంటాడు. అందుకే నాకు పాత్రలో చేయి వేసాడు, నాకు పాత్రుడు అన్నాడు. నాకు పాత్రలో చేయి వేయిన వాడు, నా పాత్రలో చేయి వేయిన వాడు నాకు పాత్రుడు కాడు. ఈరోజు నీ జీవితంలో ఎలాగ ఉంటున్నారండి? ఎలాగ జీవిస్తావు? దేనికి నువ్వు అవకాశం ఇస్తున్నావు? మంచి దేవుడు ఆరోగ్యం ఇచ్చి, మంచి దేవుడు నీకు కాపాడాలు ఇచ్చి, ఆయన శరీరం ఆయన రక్తం తీసుకుందాం ఆసక్తి కలిగి నువ్వు వస్తున్నావా దేవుడి మందిరానికి? ఏముందలే, తీసుకోపోతే ఏం కాదులే, వచ్చే వారాలు అనుకుంటున్నావా? చెప్పండి. మనుషులు అలాగ ఉంటున్నారండి. అలాగ ఉండకూడదు. మనం దేవుడు శరీరం, దేవుడు రక్తం తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా నిత్య జీవం పొందుతాడు. హల్లెలూయా. పరలోకంలో ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన శరీరం ఆయన రక్తం తీసుకుంటే మనం పరిశుద్ధులం అవుతాం, పరిశుద్ధులుగా మనం తీర్చబడతాం. పోయిన వారం నుండి వారం వరకు మనలో ఏదో ఒక పొరపాటు ఉంటుంది. ఆ పొరపాటు ఒప్పుకొని తీసుకుంటే అది కడగబడిద్ది. ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వారానికి తల స్నానం చేస్తారా, నెలకు తల స్నానం చేస్తారా? విన్నారా? ఎప్పుడమ్మా? వారానికి నెలక, వారానికి 2 సార్లు చేసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ వారానికి తల స్నానం చేస్తారు. ఎందుకు చేస్తారు? మురికంతా పోవాలి. ఇప్పుడు వారానికి బల్ల తీసుకుంటారా, నెలకు బల్ల తీసుకుంటారా? మీకు ఇంకొక దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఆయన శరీరం ఆయన రక్తం తీసుకుంటే 19 దినాలు లేవనెత్తున్నాడు. నువ్వు ఆయన శరీరం రక్తం తీసుకుంటే, ఇంకోటి చెప్పమంటారా, ఎవడైతే బాప్టిసం పొందుతాడో, ఆయన శరీరం ఆయన రక్తం ప్రతి ఆదివారం తీసుకుంటారో వాడు చనిపోతాడు ఈ నెలలు అన్నా కానీ వాడు కొన్ని రోజులు బతుకుతాడని నేను సాక్ష్యం చెబుతాను, సాక్షి సెలవిస్తాను. హల్లెలూయా. బాప్టిసం పొందిన వాడు ఆయన శరీరం ఆయన రక్తం తీసుకుని చనిపోడు, వాడు కొన్ని రోజులు బతుకుతాడు. అందరూ సభ్యులు కొడదాం. హల్లెలూయా. వాడందు దేవుడు నిలుస్తాడు. వాళ్ళందు దేవుడు ఉన్నప్పుడు, మనందు దేవుడు ఉన్నప్పుడు, అయ్యా నేను బాప్టిసం పొందాను, నీ సేవకు నేను జ్ఞాపకం చేసుకో, నీ రొట్టె తింటున్నా, నీ శరీరం నేను తింటున్నా కదా అని ప్రార్థన చేస్తే దేవుడు నువ్వు ఎన్ని సంవత్సరాలు బతకాలి అన్ని సంవత్సరాలు ఆయుష్ని ఇస్తాడు. హల్లెలూయా. ఇస్తాడు. అది కొంతమంది బాప్టిసం నాకు వద్దా, మా ఆయన అంటున్నాడు, మా చెల్లి అంటుంది, మా అక్క అంటుంది, మా కొడుకులు అంటున్నారు. హల్లెలూయా. రేపు దేవుడు అంటాడు, మీ ఆయన నరకంలో పోతాడు, నువ్వు నీ కొడుకు పోతాడు పో, నీ కూతురు పోతా పో అంటాడు రేపు. అది హల్లెలూయా.
ఒక ఆమె బాప్టిజం పొందమంటే, ఒక పాస్టర్ గారు పోయి బాప్టిజం పొందమంటే అన్నంట, నాకు టైం ఉందన్నయ్యా అన్న. హల్లెలూయా. మరలా ఆయన పోయినప్పుడల్లా, ఇంటికి పోయినప్పుడల్లా, ప్రార్థన చేసేటప్పుడల్లా చదువుతాడంట, నాకు టైం ఉంది అంట. ఆయన 2 సంవత్సరాల తర్వాత ఆ ఊరు వెళ్ళాడంట పాస్టర్ గారు. 2 సంవత్సరాల తర్వాత వెళ్తే, అది వాళ్ళ ఇంటికి కాకుండా ఏరే వాళ్ళ ఇంటికి వెళ్తే, ఒక పాప వచ్చి, పాస్టర్ గారు ఒక ఆమె నేను పిలుస్తుందిరా అని అంటే, సరే నేను పోతే ఆ టైం ఉండన్న ఆమెనమాట మంచంలో పడి ఉంది. మంచంలో ఉందా, ఇక ఏడుస్తుంది. పాస్టర్ గారు నాకు బాప్టిజం తీపించుకునే టైం లేదు, నేనేం చేయాలి, నేను బాప్టిజం తీపించుకునేదా, నేను ఇక బాప్టిజం తీపించుకుంటా పాస్టర్ గారు నేను బతికితే అని ఏడుస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది పాస్టర్లు అయితే దుర్మార్గురాలు, నేను తీస్తానంటే తీసుకొని వెనకేసుకున్నావు అంటారు, అనుకుంటారు. ఆ పాస్టర్ గారు ఉండన్నాడంట, సరేనమ్మని. ఆమె లెక్సే స్థితి లేదు, చెయ్యేసి ప్రార్థన చేశాడు, దేవా ఈమె బతికితే బాప్టిజం పొందుతానంటుంది, ఈమెను ఒకసారి లేవనెత్తయ్యా అని ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ఆమె హెచ్ఐవి రోగంతో మంచంలో ఉండామా, నెక్స్ట్ తెల్లారి ఆమె లెగిసి అన్నం తింది. ఆమె లెగిసి అన్నం తిన్నామా, 3వ రోజే దేవుడు మందిరానికి వచ్చింది. మందిరానికి వచ్చినామా ఆ రోజే పోయి డాములో పోయి బాప్టిజం పొందింది. బాప్టిజం పొందినామా ఆమె లెగిసి దాదాపు 5 సంవత్సరాలు బతికినది. అందరు సభలు కొడదాం. హల్లెలూయా. ఆ తీపించుకున్నామేమో గడేపూడి కాలనీ, ఆ తీసిన పాస్టర్ నేనే. హల్లెలూయా, నేనే. హల్లెలూయా. మంచాన్ని పడిందామా, కుర్రామే, జబ్బ లాంటిది. నేను పోయినప్పుడల్లా తర్వాత ఉంది, మంచంలో పడి ఉంది. ఇక నన్ను తీపించుకోమని ఏడ్చింది. తర్వాత నేను ఏడ్చి ప్రార్థన చేస్తే లేచినామా. హల్లెలూయా. తెలుసా, గుర్తుపెట్టుకోండి, దేవుడు నమ్మదగినవాడు. ఎంతోమందిని మరణ పడకమే నుండి బాప్తిజం తీసుకునే వాళ్ళు కూడా తీసేనండి అక్కడ ప్రార్థన చేసి. ఈరోజు కూడా మీకు స్వస్థత ప్రార్థన చేసాం, లెగిస్తే మీరు కొంతమంది స్వస్థపడ్డారు. బాప్టిజానికి వెనకేస్తే మీ ఇష్టం అది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వెళ్తావో గ్యారెంటీ లేదు. బాప్టిజం పొందిన నీవు దేవుడు ఇంకా ఆయుష్నిస్తాడు, నీకు ఆరోగ్యము ఇస్తాడు. ఆయన అందు నువ్వు ఉంటావు, నీ అందు ఆయన ఉంటాడు, మీ ఇద్దరు ఏకమై ఉంటారు. మనందరం ఏం చెప్పండి, బాప్టిజం పొందిన వాళ్ళందరూ మనందరికీ వాటి గ్యారెంటీ ఉంది. ఏందో తెలుసా, యేసుక్రీస్తు నా యొద్ద ఉన్నాడు. అందరూ సభలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిజం తీసుకున్న చేయలేతండి ఎంతమందో. నీ యందు దేవుడు ఉంటానన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఎవరు ఉంటానన్నాడు? దెయ్యాలు ఉండయి అంటారా, కర్ర ఇరిగింది మీకు. హల్లెలూయా. దెయ్యం కూడా టచ్ చేయదు. బల్లలో చేయకపోతే దెయ్యం వచ్చింది నిజంగానే. 3 వారాలకు, 4 వారాలకు, లేదా 6 నెలలకు బల్లో చేయకపోతే దెయ్యం కంపల్సరీ వచ్చింది వాడికి. ఒక దెయ్యం పోయి 7 చెడ్డ దెయ్యాలను పిలుచుకొచ్చిందంట. అప్పుడు ఆ 7 దెయ్యాలు ఆ దెయ్యం కలిసి 8. హల్లెలూయా. బల్లలో చేయేస్తే మనకి ఏది ఉండదు, కానీ ఏ దెయ్యాలు మనల్ని ఏం చేయ, కానీ దేవుడు మన యొద్ద ఉంటాడు. హల్లెలూయా. ఎవరుంటారన్నాడు చెప్పండి? దేవుడు. ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఏం చేస్తారు చెప్పండి? ప్రతి వారము బల్ల చెయ్యాలి చెప్పండి. ఒక వారం ఏదైనా గట్టి మిస్ అయిపోయినా 2వ వారం అయిన బలల్లో చెయ్యాలి. నేను సిద్ధపాటు కలిగి ఉండ మీకు ఇవ్వటానికి మీరు సిద్ధమేనా? హల్లెలూయా. సిద్ధమన్న చేతులు ఎత్తండి. బల్ల తీసుకున్నాను నన్ను. హల్లెలూయా. దేవుడు మీ అందు నిల్చునుగాక. హల్లెలూయా. బాప్తిజం తీసుకున్న వాళ్ళు కూడా చేయలేదు, మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. మీ అందు కూడా దేవుడు నిల్చునుగాక.
మీరు కూడా బాప్టిసం త్వరలో పొందునుగాక. హల్లెలూయా. మంచిది, ప్రార్థన చేసుకుందాం.